హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లోకల్ ఫిలిం స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మన విజయనగరంలో ఉన్న వీటి అగ్రహారంలో భవానీల అగ్నిగుండం జరుగుతుంది. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటి, ఇది ఎలా జరుగుతుంది ఏంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీడియోలోకి వచ్చేస్తే ఈ అగ్నిగుండం అనేది 2006 నుంచి స్టార్ట్ అయిందనమాట. స్టిల్ ఇప్పటికీ కూడా ఇది ఒక ఆనవాయితీ లాగా వీటి అగ్రహారంలో ఉన్న భవానీలందరూ ఒక పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇలా కొన్ని ఏళ్ళగా జరుగుతూ వస్తుందన్నమాట. ఇక్కడ 2006లో 9 మంది భవానీలతో స్టార్ట్ అయిన ఈ పీఠం 80 మంది వరకు చేరింది. సో మీరు వీడియో చూస్తున్నారు కదా, మన గురు భవానీ గారు ఆల్రెడీ పూజ సామాగ్రితో అగ్నిగుండం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేసి దాని తర్వాత అగ్నిగుండంలో కూర్చొని అగ్నిగుండంకి కావాల్సిన కర్రలన్నీ పేర్చి అగ్నిగుండంకి సిద్ధం చేస్తున్నారనమాట. ఇలా సిద్ధం చేసిన తర్వాత ఇలా వన్ బై వన్ ఇలా మనకి కార్యక్రమం ముందుకు జరుగుతుంది అనమాట. సో మీకు ఈ లోపల ఒక ఇంపార్టెంట్ నోట్ చెప్పాలి. యాక్చువల్గా ఇది ఏం జరిగిందంటే 10వ తారీఖున జరగాల్సింది. ఒక వ్యక్తి అక్కడ జయభవాని అవ్వడం వల్ల ఆ కార్యక్రమం అనేది మొత్తం ఆగిపోయింది అనమాట. యాక్చువల్గా ఆ రోజు ఆ కార్యక్రమానికి కావాల్సిన మొత్తం సామాగ్రి వస్తువులు అన్నీ కొనేసి ఉంచేశారు, అమ్మవారికి ఏమేమైతే కావాలో. అండ్ అదేవిధంగా నైట్ ఆకు పూజ కూడా టిఫిన్లు అన్నీ రెడీ చేసి పెట్టారు. సో అలా అవ్వడం వల్ల మొత్తం అంతా అవన్నీ వేస్ట్ అయిపోయి ఈ కార్యక్రమం అనేది ఆగిపోవడం జరిగింది. సో అలా జరిగిన తర్వాత అక్కడ భవానీలు ఎవరు చింతించకుండా ఏం చేద్దామని ఇదవ్వకుండా అందరూ ఉన్నప్పుడు రొంగల వీధిలో ఉన్న ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి సహాయం చేసి ఈ కార్యక్రమాన్ని మనం ఎలా అయినా జరిపిద్దామని చెప్పేసి గురుభవానికి చెప్పడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని రొంగల వీధిలో జరిపించడానికి సిద్ధమయ్యారనమాట. సో ఇది ఈజీ మ్యాటర్ కాదు. అంటే అలా ముందుకు వచ్చి మేము ఉన్నాం అనేది నిజంగా రొంగల వీధి వరకు మనం అందరం ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. సో చూస్తున్నారు కదా, మన గురుభవాని గారు పాలు పట్టుకుని అగ్నిగుండం చుట్టూ జల్లడం చూశారు కదా. సో ఇది కూడా ఒక పార్ట్ అనమాట ఇందులో. అంటే ఎవరైతే అగ్నిగుండం తొక్కుతారో వాళ్ళకి ఏం కాకుండా అంతా మంచిగా జరగనే ఇలా చేస్తారనమాట. సో ఇలా చేసిన తర్వాత పట్టాలు ఎత్తుకొని మన పీఠం దగ్గర నుంచి బయలుదేరి పొలిమేరలో ఉన్న ప్రతి ఒక్క అమ్మవారికి పసుపు కుంకాలు ఇవ్వటం కూడా ఒక ఆనవాయితీ. సో ఇలా ఎప్పుడైతే అగ్నిగుండం చేస్తారో అలా ఈ విధంగా జరుగుతుందనమాట. ఇలా చేసిన తర్వాత చూసారా, ప్రతి ఒక్కరు కూడా అలా ప్రతి ఒక్క అమ్మవారి దగ్గరికి వెళ్ళి పసుపు కుంకాలు ఇచ్చి, అమ్మ మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం, మా వెన్నంటే ఉండి మీరు విజయంగా ఇది ముందుకు జరిపించాలని ప్రతి ఒక్కరు దండం పెట్టుకుంటారు. ఇలా ఎందుకు చేస్తారంటే ఊరంతా కూడా మంచిగా జరగాలి, మంచిగా ఉండాలి, ప్రతి ఒక్కరికి ఒక మంచి జరగాలి, ఒక మంచి వైబ్ గురించి ఇలా చేస్తారు. సో చూస్తున్నారు కదా, అమ్మవారికి ధూపాలేసి అలా సందడిగా తీసుకెళ్తూ చరణ ఘోషలు పాడుతూ ఇలా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చాలా గొప్పగా ఈ వీటి అగ్రహారం వాళ్ళు చేస్తారు ప్రతి ఇయర్. ఇది 2006 నుంచి స్టార్ట్ అయినప్పటికీ చాలా ప్రత్యేకంగా ప్రతి ఇయర్కి కూడా చాలా ఇంప్రూవ్ చేస్తున్నారు. చుట్టుపక్కల జరగదంటే జరుగుతుంది, బట్ ఇంత గొప్పగా చేయడం అనేది మన వీటి అగ్రహారం వాళ్ళకి మాత్రమే చెందింది. నిజంగా వీళ్ళందరూ ఎంత గొప్ప పని, ఎంత గొప్పగా చేస్తున్నారు కదా. మన దుర్గాదేవిని శాంతింపజేయడం అంటే చిన్న విషయం కాదండి. అమ్మకు ఎంత ప్రేమో అంతే కోపం కూడా. మన గురుభవాని చూసారా ఎంత సందడిగా, అంటే దిష్టి తీస్తున్నారు. ఏ కన్ను మా మీద పడకూడదమ్మా, ఎంత గొప్పగా జరుగుతుంది కదా, ఎవరి దిష్టి తగలకూడదు, ఏ దుష్ట శక్తులు మన వైపు రాకూడదని చెప్పి మొత్తం అంతా దిష్టి తీసి అగ్నిగుండం దగ్గరికి తీసుకొస్తారు. ఇలా తీసుకొచ్చిన తర్వాత మనం 108 అమ్మవార్లకి పసుపు కుంకాలు ఇచ్చారు కదా, ఆయనకి ఏకైక తమ్ముడు అన్నయ్య ఒకే ఒకరు, ఆయనే పోతురాజు గారు. ఆయనకు కూడా మనం శాంతింపజేయాలి. సో కాబట్టి ఒక గుమ్మడికాయ తీసుకొచ్చి అగ్నిగుండం చుట్టూ దిష్టి తీసిన తర్వాత దాన్ని ఆ మధ్యకి నరుకుతారు. అంటే దిష్టి పోయినట్టమాట. అంటే ఆయన ఇంతమంది అమ్మవార్లకి ఒక్కడే తమ్ముడు అన్ని ఆయనే, ఆయనకు కూడా శాంతింపజేయాలని ఇలా చేస్తారు. ఇలా చేసిన తర్వాత అగ్నిగుండం అనేది ఫస్ట్ గురు భవానీ గారు తమంతా దిష్టి తీసి అప్పుడు మిగతా భవానీలు ఉంటారు చూసారా, వాళ్ళు ఒక్కొక్కరుగా ఎవరైతే మొక్కుకుంటారో అమ్మ మేము ఈ సంవత్సరం ఇలా చేస్తాం, మేము ఈ సంవత్సరం ఇలా చేస్తామని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఇలా చేస్తారు. సో నేను చాలా మందిని అడిగాను, ఇలా అగ్నిగుండం తొక్కుతారు కదా మీకు ఏమీ కాదా, కాళ్ళకి ఏమీ అవ్వదా అని నేను అడిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒకటే సమాధానం, మాలో అమ్మవారు నిలవై ఉంటారు, మాలో అమ్మ ఉంటుంది, నాకేమీ కాదన్నప్పుడు నాకు లిటరలీ నేను షాక్ అనమాట. అంటే జనరల్గా చిన్నది కాలితేనే మనం ఉండలేము కదా, ఇంతలా ఎలా అనేసని. నిజంగా అమ్మవారు వాళ్ళు ఉంటారు అనేది దీనికి అంటే ఇది ఒక నిర్వచనం. ఇది చిన్న మ్యాటర్ కాదు. ఒక అగ్నిగుండం మీద నడవనేది చిన్న మ్యాటరే కాదు. నిజంగా ఇంత బాగా చేయడం, నేను ఫస్ట్ టైం చూడడం నాకు చాలా షాకింగ్ గా అనిపించింది. అంటే ఎవరికేమి కాదా, మనకు చిన్నది కాలితేనే మనం తట్టుకోలేం కదా, ఇంత బాగా. అంటే
అమ్మ ప్రతి ఒక్కరిలో ఎంత నీలమై ఉంటారో నాకు అప్పుడు అర్థమైంది. సో ఇలా ప్రతి ఇయర్ ఇంకా ఇంకా బాగా చేయాలని, ఇంకా గొప్పగా జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మేము ఇలాంటివి ఒక మంచి మంచి వీడియోలు, మంచి మంచి సబ్జెక్టులు మీలోకి కన్ఫర్మ్గా తీసుకొస్తాం. ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా జరపడానికి మన పెద్ద గురు భవాని గారు, లక్ష్మీనారాయణ గారు, అదే విధంగా ఇంత ఘన విజయంగా ఇంత నీట్గా జరగడానికి మెయిన్ అయిన ప్రకాష్ గురుభవాని అండ్ వాళ్ళకి సహాయకులు కనకరాజు గురుభవాని అండ్ నరేంద్ర గురుభవాని. సో వాళ్ళకి చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.